దీనికి నేను 2 కట్టలు తోటకూరని శుభ్రపరచుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకున్నాను. పులుసుకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు, ఒక పెద్ద స్పూను మినపప్పు వేసుకుని ఒక మిరపకాయని ఈ విధంగా మనం కట్ చేసుకుని వేసుకుందాం. ఇంగువ, కరివేపాకును కూడా వేసుకుందాం. తోటకూరని మనం ఇందులో వేసుకుందాం. పులుసుకి సరిపడా సాల్ట్ ని వేసుకుని 2 నిమిషాల పాటు మనం మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని వాటర్ పోసుకుని దాన్ని పులుసు కింద మనం తయారు చేసుకుని రెడీ చేసి పెట్టుకోవాలి. రెడీ చేసి పెట్టుకున్నటువంటి చింతపండు పులుసుని ఇందులో వేసుకుందాం. పులుసుకి సరిపడా వాటర్ను కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఒక చిన్న స్పూను పసుపు, 2 పెద్ద స్పూన్లు బెల్లం పొడి వేసుకుని ఉడకనివ్వాలి. పెద్ద స్పూన్ వరిపిండిని తీసుకుని ఒక బౌల్లో వేసుకుని దీంట్లో కొంచెం వాటర్ పోసుకుని ఈ వరిపిండిని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఈ వరిపిండిని వేసుకుని ఈ పులుసు చిక్కబడేంత వరకు మనం దీన్ని ఉడకనివ్వాలి. పెద్ద స్పూను నువ్వుపప్పు, ఒక పెద్ద స్పూను బియ్యము, ఒక 1/2 స్పూను ఆవాలు, 3 ఎండుమిర్చి తీసుకుని ఆయిల్ను కూడా వేసుకోవాలి. మనకి ఈ ఆవ చేదు రాకుండా ఉండడం కోసం మనం ఇందులోని ఆయిల్ అనేది మనం యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఆల్రెడీ చిక్కబడిపోయిన ఈ తోటకూర పులుసులోకి మనం ఈ ఆవుని మనం వేసేసుకుని బాగా కలుపుకోవాలి.